ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో ప్రశాంత్, ఎక్కడున్నావు? నీకోసం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నా కోసం ఫోన్ చేయటం ఏంటి మోనికా? అయినా వంశీ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? మౌనిక, ఏదో ట్రాప్ జరుగుతుంది. నువ్వు వంశీ మాటలు నమ్మొద్దు. వెంటనే అక్కడి నుంచి పారిపో. మౌనిక, ఏమన్నాడు వాడు? వస్తున్నాడట? ఎక్కడ దాకా వచ్చాడట? దగ్గరికి వచ్చేసాడా? ఏంటి మౌనిక అలా చూస్తున్నా? అక్కడే ఆగు, దగ్గరికి రావద్దు. ఏంటి మౌనిక, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నట్టుండి సీరియస్ అవుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నన్నెవరు తీసుకురమ్మన్నారు? ఎవరో తీసుకురమ్మండవేంటి? ప్రశాంతే తీసుకురమ్మన్నాడు. వాడు తీసుకురమ్మంటేనే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. షట్ అప్. ఇక నీ నాటకాలు ఆపు. అది కాదు మౌనిక, నేను చెప్పేది విను. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. నువ్వేంటో నీ ప్లాన్ ఏంటో నాకంతా తెలిసిపోయింది. ఎంతలా నమ్మానురా నిన్ను. నిన్నొక సొంత అన్నలా నమ్మాను. కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు. దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తానంటే దేవుడు అనుకున్నాను. కానీ నువ్వు ఒక కామ రాక్షసుడివే. మౌనిక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ప్రశాంత్ ఫోన్లో నా గురించి నీకేం చెప్పాడు? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? పిచ్చి పిచ్చిగా చేస్తుంది నేను కాదు, నువ్వు. ప్రశాంత్ పేరు చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. కానీ తను అసలు నన్ను తీసుకురమ్మనే చెప్పలేదంట. ఏమన్నా? తీసుకురమ్మని చెప్పలేదన్నాడా? అవును, నువ్వు కావాలని తీసుకొచ్చావని కూడా చెప్పాడు. ఏంటి, వాడికి ఏమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? ఆగు, ఇప్పుడే వాడికి ఫోన్ చేసి నిజమేంటే నిరూపిస్తాను. చెప్పు బేబీ, వీణ్ణేం చేయమంటావు? నేను చెప్పిన పని చేయించావా? నువ్వు చెప్పినట్టే వాడికి ఫోన్ చేయించి మాట్లాడించాను. వాడిని ఇంకా వదిలేయమంటావా? వద్దమ్మా, ఇప్పుడే ఆ పని చేయొద్దు. వాడితో చేపించాల్సిన పని ఇంకా చాలా ఉంది. ముందు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. చెప్పింది అర్థమైందిగా? పని పూర్తయ్యాక మళ్ళీ నాకు కాల్ చెయ్యి. ఉంటాను. అలాగే బేబీ.
రోజుతో ఆ వంశీగఢ్ జీవితం సమాప్తం. ఏంటి మళ్ళీ కలవట్లేదా? ఇంకోసారి ట్రై చెయ్యి. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా దంపతులు వచ్చి పూజలో కూర్చుంటే పూజ ప్రారంభిస్తానమ్మా. అలాగే పంతులు గారు. అమ్మ నందిని, నువ్వేం కంగారు పడకో, వంశీ వచ్చేస్తాడు, సరేనా? పద్మావతి, ఆదిత్య, మీరు వెళ్ళి పూజలో కూర్చోండి. అలాగే బావుగారు. మళ్ళీ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫే వస్తుంది. నాకు ముందే తెలుసు వంశీ ఆ ఫోన్ కలవదని. ఇంకా ఎందుకు నా దగ్గర డ్రామాలాడాలని చూస్తున్నావు? అసలు నీలాంటి వాణ్ణి నమ్మినందుకు నాకు సరైన గుణపాఠమే చెప్పావు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. గుడ్ బై. మౌనిక, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. నీతో ఉండడం నాకు సేఫ్ కాదు. ఇప్పుడు మౌనిక ఇంటికి వెళ్ళిందంటే అంత రచ్చరచ్చ అవుతుంది. వెళ్ళనివ్వకూడదు. మౌనిక ఆగు, నా మాట విను ప్లీజ్. నేను విన్ను. మౌనిక, మౌనిక ఆగు. మౌనిక, అయ్యో మౌనిక. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మౌనిక ఆగు, నేను చెప్పేది విను. మౌనిక, నిన్నే, నేను చెప్పేది విను. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. హరి ఓం సర్వే దేవతాభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఏమండి, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సువర్ణ, కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎక్కడున్నా పట్టుకురమ్మని మన వాళ్ళకి గట్టిగా చెప్పాను. నువ్వేం కంగారు పడకు, ఇంకాసేపట్లో అమ్మాయిని పట్టుకుంటారు. అమ్మాయి దొరికిందా? ఇంకా కనిపించలేదన్నా. ఇందాక ఇంటికెళ్ళి చూసాం, కానీ వాడు ఇంట్లో లేడు. ప్రేమించిన అమ్మాయిని లేపు తెలియని వాడు ఇంట్లో ఎందుకుంటాడురా? ఏ గుడిలోనో రిజిస్టర్ ఆఫీస్లోనో ఉంటాడు. వెతకండి, ఏ ఒక్క ప్లేసు వదలకుండా జల్లెడ పట్టండి. నాకు నా కూతురు కావాలి. నీకు ఎంతమంది కావాలన్నా పిలిపించుకో. ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్క చోట వెతకండి. చర్చి, మసీదు, గుడి అనే తేడా లేకుండా అంతా గాలించండి. మీరు రావటం అంటూ జరిగితే అది నా కూతురుతోనే ఉండాలి. అర్థమైందా? అలాగే అన్నా. రేయ్, ఇంకో చోట వెతుకుదాం. మౌనిక, నిన్నే ఆగు ప్లీజ్. మౌనిక, నిన్నే ఆగు. ఆగు మౌనిక, నిన్నే. మౌనిక, నిన్నే ఆగు. హరి ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం నమస్కారం చేసుకోండి. అణిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకృత్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైः ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదాత్ శంఖపాణిర్ముకుందః. ఏమండి, ఎందుకైనా మంచిది ఇలా జరిగిందని కేశవ్ గారికి చెప్దామా? ఏదైనా సాయం చేస్తారేమో.
నోర్మోయ్, ఈ ఊరికి ప్రెసిడెంట్ నేను, ఆ కేశవ్ కాదు. అయినా ఏమని చెప్తావు? నా కూతురు రాత్రికి రాత్రే ఎవరితోనో లేచిపోయింది అని చెప్తావా? లేక మా పరువు తీసిందని చెప్తావా? అది కాదండి. ఏది కాదు? అమ్మాయి లేచిపోయిందన్న విషయం ఇప్పుడు మనకి మాత్రమే తెలుసు. నువ్వు ఊరంతా తెలిసేలా చేయకు. లోపలికెళ్ళో. హలో, ఎవరు? నేనెవరైతే మీకెందుకు ప్రెసిడెంట్ గారు? మరలాంటప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు? మీకొక వార్త చెప్దామని. ఏంటది? ఈరోజు మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ అనుకుంటాను, నిజమేనా? అవును. మరి మీ ఊరి కేశవ్ గారు అల్లుడు వంశీతో వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉందేంటి? ఏంటి? మా అమ్మాయి కేశవ్ అల్లుడితో ఉందా? అదే కదా నేను చెప్తుంది. ఇందాక అట్నుంచి వస్తుంటే కనిపించారు. వాళ్ళ వాలకం చూస్తుంటే లేచిపోతున్నట్టున్నారు. కొంపతీసి ఈ పెళ్లి తనకిష్టం లేదా ఏంటి? అలాంటిదేం లేదు. అడ్రస్ చెప్పినందుకు థ్యాంక్స్. మంచిది. అంటే దీనంతటికి కారణం ఆ వంశీగాడా? అందుకేనా ఇన్ని రోజులు నా ఇంటి చుట్టూ తిరిగాడు? ఆదిత్య పద. వంశీ పది, ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి పద్మావతి, నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్తాను. రే సాంబా, అమ్మాయి ఆ కేశవ్ గాడి అల్లుడితో వాడి గెస్ట్ హౌస్ లో ఉందంట. వెళ్ళి పట్టుకోండి, నేను వస్తున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణి అష్టమూర్తిరాజా జైత్రీలోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపా నిర్ద్వైతాద్వైతవర్జిత బ్రహ్మాత్మైక స్వరూపిణి శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అవునన్నా, అలాగే చేద్దాం. మౌనిక! ఎవరో వస్తున్నారు. మౌనిక ఆగు! మౌనిక ఆగు! సుబ్బయ్య, ఆ అమ్మాయి మన ప్రెసిడెంట్ గారి కూతురు కదా? ఆ అమ్మాయే. మౌనిక! మౌనిక ఆగు! మౌనిక ఆగు! మరి ఆ వెనకాల పరిగెత్తున్న అబ్బాయి ఎవర్రా? ఇంకెవరన్నా? కేశవ్ గారు అల్లుడు వంశీబాబు. మరి ఆ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నాడు? పదండి పదండి చూద్దాం. చూద్దాం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఈర్మే నసితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్వ వృక్షోదవిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతర్యాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ వణినా సహ ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్ణుత విగ్రహాత్. స్వామి, వంశీ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు.
ప్రెసిడెంట్ గారు, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడేం చేయాలి? ప్రెసిడెంట్ గారు, నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, నోర్మోయ్, ఈ ప్రెసిడెంట్ కూతుర్ని ఎత్తుకెళ్ళంత మొగాడివా నువ్వు? నేను కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తుంటే నా కూతుర్నే కాదు కదా, కనీసం నా ఇంట్లో అడుగు పెట్టి ఉండేవాడివి కాదు. అది కాదండి, నేను చెప్పేది. నా కూతుర్ని లేపుకెళ్ళిందే కాకుండా ఇంకా సంజాయిషి చెప్పుకుందాం అని చూస్తున్నావా? అది ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా పాడు చేసినందుకు నీకు శిక్ష ఏంటో తెలుసా? సాంబా, కత్తి తీసుకురా. ప్రెసిడెంట్ గారు, నా మాట వినండి ఒకసారి. నేను చెప్పేది వినండి ఒకసారి. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు ఆగండి అయ్యా. అయ్యో ఆగండి అయ్యా. పాపం ఈ బాబును వదిలేయండి అయ్యా. ఈయన మన కేశవ్ గారు అల్లుడు. అవును ప్రెసిడెంట్ గారు, కావాలంటే మన ఊరి కట్టుబాట్ల ప్రకారం పంచాయతీ పెట్టి శిక్షించండి. అంతేకాని ఈ పని మాత్రం చేయకండి. రే సాంబా, వీడిని తీసుకెళ్ళి రచ్చబండ దగ్గర కట్టేయండి. వీడి మామొచ్చి ఏం తీర్పు చెప్తాడో చూద్దాం. తీసుకెళ్ళండి. ప్రెసిడెంట్ గారు నేను చెప్పేది వినండి. ప్రెసిడెంట్ గారు, ఇందులో నా తప్పేం లేదు. తల దించుకునే పని చేసిందే కాకుండా తప్పు లేదని మాట్లాడుతున్నావా? నా పరువు తీసావు కదే. పదా. భూః పాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః. అమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్విఘ్నంగా పూర్తయింది. నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం పంతులు గారు. ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కేశవ్ గారు, కేశవ్ గారు, అయ్యగారు, అయ్యగారు. ఏంట్రంగయ్య కంగారుగా వస్తున్నావు? ఏం జరిగింది? ఘోరం జరిగిపోయిందయ్యా. ఘోరం జరిగిపోవడం ఏంట్రంగయ్యా? అసలేమంటున్నావు నువ్వు? మన వంశీబాబుని రచ్చబండ దగ్గర చెట్టు కట్టేశారయ్యా.
ఏంటి మా వంశీని చెట్టు కట్టేశారా? ఏంట్రంగా నువ్వు చెప్పేది? ప్రెసిడెంట్ గారి కూతుర్ని రాత్రి ఎత్తుకెళ్ళాడంట, అందుకే కట్టేయించారయ్యా. వంశీ వంశీ అలాంటి పని ఎందుకు చేస్తాడు? నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావు? సరిగ్గా చూసావా? లేదమ్మా, నాకు బాగా తెలుసు. ఆయన మన వంశీ బాబేనమ్మా. మహాలక్ష్మి 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 అసలు ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలీదు. నేనెవరిని ప్రేమించలేదు. అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి కారు ఎక్కించుకొని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళాక నా మీద బలవంతంగా అత్యాచారం చేయాలని చూశాడు. నో